శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ పద్మాక్షే నమ. సనాతన భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యంత పూజనీయమైనటువంటి స్థానము, మాతుహు అంటే తల్లి స్థానము, దేవతా స్థానము, ఇలాంటి స్థానాలన్నీ కూడా గోమాతకి ఇవ్వడం అనేది జరిగింది. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద అని పురాణ వచనం. గోవులనేవి సర్వభూతాలకి అంటే మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి సకల భూతములకి అంటే జీవులకి కూడా తల్లి లాంటిది మాట. అందుచే గోసేవ అనేది మనం అత్యంత ఆవశ్యంగా పూర్వీకులందరూ కూడా గోవు సేవ ద్వారానే మాత్రమే తరించారు. ఎంత అనుష్ఠానం అనాది పూజాది క్రతువులు చేసినా కూడా గోవు సేవ యొక్క తత్సమానమైనటువంటిది ఏదీ లేదన్నమాట. లక్ష్మీ స్వరూపంగా గోవును మనం అందరూ కొలుస్తాం. గోవు ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అంగములన్నీ కూడా సకల దేవతాస్వరూపంగా భావించి మనం దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో గోవుని అర్చనాది పూజాది క్రతువులు చేసుకుంటూ ఉంటాం. అలాగే గోవు సేవ కూడా గడ్డి వేయడం ఉండి, దానా పెట్టడం ఉండి, మనం ఏం పెట్టినప్పటికీ కూడా అమృతం అనేది అది ప్రతిఫలంగా ఇస్తుంది అన్నమాట. క్షీరం అనేది అమృతంతో సమానం. ఎలాగా అంటే బాలకుడు, చిన్న పిల్లవాడు ఎవరైతే, చిన్న పిల్లలు శిశువులు ఎవరైతే ఉన్నారో వాడికి ఏం పెట్టినా అమృతం సమానమైనటువంటిది. మనం బంగారు వెండి ఎంత ఏమున్నప్పటికీ కూడా వాళ్ళకి కేవలం ఆ క్షీరమే ఆహారం. ఆ శిశువులు అనేవి ప్రాపంచిక భౌతిక విషయాలు తెలియనివి. కేవలం ఆ క్షీరమే అమృతంగా భావించి ఆ శిశువులు అనేవాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారన్నమాట. అంతటి విశిష్టత ఆ క్షీరంలో ఏర్పడింది. అందుచేత అది దేవతాస్థానము అనేది కలగబడింది. అందుచే గోసేవ గావో విశ్వస్య మాతరహ అని వేదం యొక్క వాక్కు. వేదాల్లో గోవుకి అత్యంత విశ్వానికి తల్లి ఎవరన్నా అంటే గోవే అని చెప్పారు. అంత విశిష్టతని అక్కడ ఉంది. అలాగే సప్తమాతలు అంటే 7 తల్లులు మనకి కనబడుతూ ఉంటారు. 7 తల్లుల్లో కూడా అత్యంత ప్రథమ స్థానం గోవుకు మాత్రమే లభించింది. ఎలాగా అంటే ఆదో మాత గురుపత్ని బ్రహ్మాణి రాజపత్నిక ధేనుర్ధాత్రి తథా పృథ్వీ సప్తయిత మాతృదేవత అన్నారు. గోమాత, భూమాత, గురుపత్నిని తల్లి అని, ఇలా అన్నిటినీ కూడా తల్లి పదముతో అమ్మవారిని, జగన్జనని బ్రహ్మాణి అమ్మవారిని మనం తల్లితో సమానంగా భావిస్తాం. అలా అందరికీ కూడా మాతృ శబ్దం అనేది కలిగిందన్నమాట. అందులో ముఖ్యమైనది గోవుకి. అది ప్రథమ స్థానాన్ని సంతరించుకుంది. గోవుకి అంత విశిష్టత కలిగింది. ధేనూనాం కామధేనుకాహ అని భగవద్గీతలో చెప్పబడింది కృష్ణ పరమాత్ముడు. గోవులు ఎంతటి అంటే స్కాంద పురాణంలో చెప్పబడ్డాయి. గోసూక్తంలో దాని గురించి విశేషంగా చెప్పబడింది. ఆ గోవులు ఎంతైతే నడుస్తూ సంతసంతో తిరుగుతూ ఉంటాయో అక్కడ సకల దేవతలు కూడా ఆ ప్రదేశంలో స్థిరమై ఉంటారు. మామూలుగా జపతపాది